మననాత్రాయతే ఇతి మంత్రః. కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి అంతా మంత్రతంత్ర యంత్రాత్మకం. ఈ మూడింటిలోనూ మంత్రము లేక మిగిలిన విధానాలు లేవు. మంత్రము బీజాక్షరాలతో కూడి ఉంటుంది. మంత్రవేత్త, మంత్రద్రష్ట మంత్రములలో దాగిన బీజాక్షరాలను ఉపాసన చేసి వాటి వెనుక గల అధిష్టాన దేవతలను దర్శనం చేసిన వారు ఋషులు అవుతున్నారు. మంత్రదీక్షను శక్తివంతులైన దీక్షా గురువుల నుండి మాత్రమే గ్రహించవలసి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆందోళనతో నిండిన ఈ ప్రపంచానికి శాంతిని కలిగించే విధానంలో మంత్రమూర్తులైన గురుస్వరూపాల ముఖతః మంత్రోచ్చాటన, దాని విధి విధానాలను ప్రామాణికంగా శాస్త్రబద్ధంగా స్వామీజీల ద్వారా, గురువుల ద్వారా మంత్ర విశిష్టతను, ఆ మంత్ర అధిష్టాన దేవత గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించే కార్యక్రమమే మంత్ర మహిమ. ఓం నమో వెంకటేశాయ. మంత్రమహిమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మంత్రమహిమ కార్యక్రమంలో మనము దక్షిణామూర్తి స్తోత్రం గురించి, దక్షిణామూర్తి మహత్యం గురించి, దక్షిణామూర్తి యొక్క తత్వం గురించి మనకి పండితులు, ఆచార్యులు గడ్డమడుగు వెంకట రామకృష్ణమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, అసలు దక్షిణామూర్తి అంటే ఏంటండి? దక్షత, దాక్షిణ్యము కలవాడు, దక్షిణాభిముఖంగా కూర్చున్నవాడు. కర్తుం అకర్తుం అన్యథాకర్తుం సమర్థ దక్షిణ అని చెప్తుంది. అంటే ఏదైనా సాధించగలిగినటువంటి శక్తి కలిగినవాడు అన్నది దక్షత అన్నదానికి ఉదాహరణ. దక్షిణో దక్షిణాం దిశం అంటాడు సుందరకాండలో వాల్మీకి. హనుమంతుడు దక్షిణాభిముఖంగా వెళ్ళి లంకా నగరానికి చేరదామని నిర్ణయించుకున్న సందర్భంలో దక్షత కలిగిన హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడని. అలానే దాక్షిణ్యము అంటే దయాదాక్షిణ్యాలు లేవా అంటాం. దయ అంటే ఎదుటివాడి కష్టంలో ఉన్నప్పుడు చూసి వాడి మీద సానుభూతి కలుగుతుంది, కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉంటాం. దాన్ని దయ అంటాం. దాక్షిణ్యవత అంటే దయతో వాడికి సహాయం చేయగలిగిన సమర్థత కూడా ఉంటే దాన్ని దాక్షిణ్యము అంటారు. ఇలా దక్షిణామూర్తి అంటే సమర్థత, కష్టములో ఉన్నవాణ్ణి కాపాడగలిగినటువంటి దక్షత రెండూ ఉన్నవాడు అని అర్థమైతే ఇహ దక్షిణాభిముఖుడై కూర్చున్నవాడు. మనకు వాస్తులో దక్షిణ దిక్కును యముడు ఉంటాడు అని చెప్తాం. మరి స్వామి దక్షిణ దిక్కుగా కూర్చోవటంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఆ యముడు నన్నేమీ చేయలేడు, నేను మృత్యుంజయుణ్ణి. ఇప్పుడు మనం స్వామి దక్షిణముఖంగా ఉన్నప్పుడు మనం ఆయన ముందు కూర్చుంటే మనం ఉత్తరాభిముఖంగా ఉంటాం. ఉత్తరాన హిమాలయాలు ఉంటాయి, హిమాలయాల మీద కైలాస శిఖరం ఉంటుంది, కైలాస శిఖరం మీద స్వామి ఉంటారు. కాబట్టి మనం ఉత్తరాభిముఖంగా కూర్చున్నాము అంటే స్వామి పాదాలను ఆశ్రయించి కాలమును జయించగలిగినటువంటి స్వామిని ఆశ్రయించి ఉన్నాం. మృత్యుంజయుడిగా మనం కూడా ఆయనతో జీవితాన్ని గడపగలిగినటువంటి సమర్థత మనకు దొరుకుతుంది. అంతేకాదు ఉత్తర దిక్కును జ్ఞానానికి చిహ్నంగా చెప్పు. ఇప్పుడు మనం ఉత్తర దిక్కుగా కూర్చున్నాము అంటే జ్ఞానాన్ని స్వామి దగ్గర నుంచి స్వీకరిస్తున్నామని. మన శరీరానికి ఉత్తరాన ఏముంటుంది? తల ఉంటుంది. కాబట్టి ఉత్తరముఖంగా నువ్వు కూర్చున్నావు అంటే నీవు సాంసారికమైనటువంటి విషయోపభోగములనన్నింటి నుంచి దూరంగా నెట్టేటువంటి జ్ఞానం కోసం పరితపిస్తూ అటువైపు ప్రయాణం చేయడానికి నిశ్చయించుకున్నావు అని అర్థం. అందుకే దక్షిణామూర్తి ఆరాధన నీకు ఇహాన్ని పరాన్ని రెండింటినీ అందించగలిగిన అద్భుతమైనటువంటి విజ్ఞానం. దక్షిణామూర్తి అంటే అర్థమే అదే తల్లి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు అక్కడ ఉత్తరంలో కైలాసంలో శివుడు ఉంటాడు, ఆయన దక్షిణముఖుడుగా ఉన్నాడు.
ఆయనకు చాలా రూపాయలు ఉన్నాయి, దాదాపు 64 రూపాయలు ఉన్నాయి అనుకుంటాను. ఈ దక్షిణామూర్తి రూపం అనేది ఏ రూపము, ఎక్కడ దిగింది? సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని గురు పరంపరకు నమస్కరిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం ఎక్కడైనా. ఎందుకు అంటే దేవుడైన చూపలేడు ఒక్క గురువును, గురువు ఒక్కడే చూపగలడు దేవదేవుని. దేవుడు నీకు గురువును చూపిస్తాడో లేదో తెలియదు, కానీ గురువు మటుకు భగవద్ జ్ఞానాన్ని నీకు అందించగలుగుతాడు. ఏ విధంగానైతే గురువు నీకు ఆ భగవద్ జ్ఞానాన్ని అందించగలడో, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా మూర్తీభవించి గురు రూపంలో ఒక దేవతా స్వరూపంగా ఆవిష్కరింపబడితే అది దక్షిణామూర్తి స్వరూపం. అందుకే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని చెప్తాం. అంటే అన్ని లోకాలకు ఆయనే గురువు. ఆయనను ఆశ్రయించటం వల్ల ఏం జరుగుతుంది? భిషజే అంటే వైద్యుడు, ఆయన వైద్యనాథుడు. ఏం చేస్తాడు? భవరోగాన్ని పోగొడతాడు. భవానీ భర్త భావ సంభవ వైరి భవరోగ భంజనున్ పాలనయను అంటాడు విశ్వనాథ కాశీఖండంలో శ్రీనాథుడు. అలా భవరోగాన్ని పోగొట్టడానికి కావలసిన విద్యను నిధయే సర్వ విద్యానాం, అన్ని విద్యలను నీకు ప్రసాదిస్తాడు. అందుకే ఓం నమో ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైక రూపిణే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః అంటాం. ఆయన ప్రణవానికి అర్థం ఓంకారం అనేది నీకు వైరాగ్యాన్ని కలిగించి సాంసారిక సుఖాల పట్ల విముఖతను కలగజేస్తుంది. అందుకే గృహస్థులను ప్రణవాన్ని చెప్పొద్దంటారు. దీర్ఘమైన ఓంకారం చెబితే వాడికి వైరాగ్యం కలిగితే సన్యాసం తీసుకుంటే మిగతా 3 ఆశ్రయాలకు ఆధారం ఏది? ఆశ్రమాలకు. అట్లానే గృహస్థుగానే ఉండిపోతే ఇంక వాడెప్పుడు మోక్షతత్వం నేర్చుకుంటాడు? మంచి ప్రశ్న వేశారమ్మా. మరి గృహస్థున్న వాడు ఓంకారం చేయకపోతే కదా వాడికి లాభం. అవతలలో చేసి పెడుతూ ఉంటే వీడికి ఎప్పుడు ముక్తి? అందుకని దక్షిణామూర్తి స్తోత్రం చేయమన్నారు. ఎందుకంటే దక్షిణామూర్తి స్తోత్రం చేస్తే ప్రణవ అర్థం తెలుస్తుంది ఇతనికి. తద్వారా సంసారంలో ఉన్నా కూడా దానికి అంటకుండా శుద్ధ జ్ఞానైక రూపిణి, జ్ఞానం ఏమిటో అబ్బుతుంది. దాంతో ఏమవుతుంది? నిర్మలాయ ప్రశాంతాయ, నిర్మలమైన ప్రశాంతమైన జీవితం అతనికి దొరుకుతుంది. అందుకే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు దీర్ఘమైన ఓంకారాన్ని చెప్పొద్దంటే ఏం చేయాలంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవయ్యా. తద్వారా నీకు ఓంకారాన్ని సాధన చేసిన ఫలితము దక్కుతుంది. గృహస్థాశ్రమంలో ఉండి అందరికీ ఆధారంగా ఉండేటువంటి విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తించగలిగినట్టు అవుతుంది అని చెప్పి దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని 64 రూపాలలో అత్యంత ప్రధానమైన రూపంగా మనకు అందజేసిందమ్మా ఋషి విజ్ఞానమైనటువంటి ఆర్షవాంగ్మయం. అసలు దక్షిణామూర్తి ఆవిర్భావం ఎప్పుడు జరిగిందంటారు? బ్రహ్మదేవుడు సకల చరాచర సృష్టిని చేయాలని నిర్ణయించుకున్న సందర్భంలో మొట్టమొదట సనక సనందనాదులను సృష్టించాడు. వాళ్ళు సృష్టింపబడగానే నివృత్తి మార్గంలో ప్రయాణించడం ప్రారంభించారు. మాకు అసలు ఈ ప్రకృతే వద్దు, మేము ఈ ప్రవృత్తి మార్గానికి దూరంగా మా జీవనాన్ని గడుపుతాము అని ఆయనకు చెప్పి ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళాలి అనుకున్నారు. కానీ ఆ ముగ్గురులో కూడా నిత్యము ధ్యానంలో ఉండేటువంటి శివుడైతే మనకు అద్భుతమైన జ్ఞానబోధ చేస్తాడు అని వీళ్ళంతా కలిసి కైలాసానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఆయన జగత్పద భ్రమద్భుజంగమశ్వసత్ వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళ ఫాలహవ్యవాట్ ధిమిద్ 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 ధ్వనిన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివాని ప్రమథగణాలతో పార్వతితో కలిసి నాట్యను రుచవు చేస్తున్నాడు. ఇదేమిటి? ఏదో బ్రహ్మజ్ఞానం తెలుసుకుందాము, వైరాగ్యంలో ఉందామని మేము ఇక్కడికి వస్తే, తండ్రి గారి మాటను కాదని నివృత్తి మార్గంలో ప్రయాణించాలని ఇక్కడికి వస్తే ఇంత సంసార లంపటంలో ఉన్నాడు. భార్యను తీసుకొచ్చి తొడ మీదనే కూర్చోబెట్టుకున్నాడు. ప్రమథగణాలు, వినాయకుడు, కుమారస్వామి వీళ్ళంతా ఉన్నారు. ఈయన మాకు పనికిరాడు అనుకున్నారు వాళ్ళు. సో ఇలా అనుకుని వాళ్ళు వెనక్కి తిరిగి రావడం ప్రారంభించారు. అప్పుడు వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకలముని జనానాం జ్ఞానదానానమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. అక్కడ 100 యోజనాల పొడవు, 75 యోజనాల వెడల్పు ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రి చెట్టు కింద ఒక స్వామి కూర్చున్నాడు.
విచిత్రం ఏంటంటే ఆయన చిత్రం వటతరుర్మూలే వృద్ధా శిష్య గురుర్ యువ, యువకుడైన గురువు కూర్చుంటే వృద్ధులైన శిష్యులంతా ఆయన ముందు ఉన్నారు. వీళ్ళు గురోస్తు మౌన వ్యాఖ్యానం, ఈయనేమీ మాట్లాడట్లే. కానీ వాళ్ళంతా అర్థమైనట్టు శిష్యాస్తు చిన్న సంశయా, సందేహాలన్నీ పోయినాయి అన్నట్టు తలలూపుతున్నారు. ఆ రూపాన్ని చూడగానే వీళ్ళు సాష్టాంగ దండ ప్రణామం చేశారు. అక్కడ ఇద్దరుగా కనపడిన వ్యక్తి ఆ మహాదేవుడు ఇక్కడ ఒక్కడిగా ఉన్నాడు. ఒక చెవికి ఎడమ చెవికి ఏమో తాటంకం ఉంది, కుడి చెవికి కుండలం ఉన్నది. ఆయన చేతిలో పుస్తకాన్ని, అక్షమాలను, అగ్నిని, చిన్ముద్రను ఇలా 4 చేతులతో దర్శనం ఇచ్చేసరికి అప్పుడు అర్థమైంది, ఇద్దరుగా ప్రపంచాన్ని నడిపించేటువంటి మహాదేవుడు ఆయనే, ఒక్కరిగా ముక్తిని ఇచ్చేటువంటి మహాదేవుడు. మరి చెట్టు ఆవిడే కదా. అలా ఆవిర్భావం జరిగింది. అసలు దక్షిణామూర్తి తత్వం ఏంటంటే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతేవ సదృశిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే. దక్షిణామూర్తి స్తోత్రానికి ఇది ధ్యాన శ్లోకం. ప్రతి స్తోత్రానికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఏమిటి ధ్యాన శ్లోకం అనేది తర్వాత చూద్దాం. దీనిలో ఆయన తత్వం ఏమిటో చెప్పాడు. మౌనంగా ఉండి వ్యాఖ్య చేయటమే పరబ్రహ్మతత్వం, ఆయన తత్వం. మీకు మళ్ళీ మౌనంగా అని మీరే అంటున్నారు, వ్యాఖ్య చేస్తారని మీరే అంటున్నారు. ఇది ఎలా సాధ్యము అంటే, పుష్పంలోని మకరందాన్ని అందుకుందామని ప్రయత్నించేటువంటి తుమ్మెద ఆ మకరందం దొరికేదాకా రొద పెడుతుంది. ఎప్పుడైతే మకరందాన్ని ఆస్వాదించటం ప్రారంభిస్తుందో అప్పుడు మౌనంగా ఉంటుంది. అనుభూతి మాటలకు అతీతమైనప్పుడు మౌనమే శరణ్యమవుతుంది. నీ మనస్సు ద్వారా నువ్వు కల్పించుకున్నటువంటి ప్రపంచాన్ని ప్రకటించటం కోసం వాక్కును ఆశ్రయిస్తావు. ఎప్పుడైతే నీ కాల్పనికకు చిక్కనిది, తర్కానికి అందనిటు అనుభూతి నీకు దొరుకుతుందో అప్పుడు మౌనమే శరణ్యం. అది అనుభూతి ద్వారా మాత్రమే ప్రకటింపబడుతుంది. అది మానసిక, వాచిక, కాయకం అయినటువంటి ఏ సాధనం ద్వారా నువ్వు ప్రకటించలేవు. యతో వాచా నివర్తంతే యన్మనో మనసా సహ యన్మౌని యన్మౌనం మౌనిభిర్గమ్యం తత్ భజేత్ సర్వదా బుధైః అని చెబుతారు. అంటే ఏదైతే మాటలతో చెప్పటానికి శక్యం కాదో, కేవలం అనుభూతి ద్వారానే అందుకోగలవో, అది మౌనం ద్వారా అందుకోవచ్చని గమ్యంగా పెట్టుకొని పండితులైన వాళ్ళంతా ఎప్పుడు సదా ఆ మౌనాన్ని ఆరాధిస్తూ ఉంటారు. అయితే పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, 1 గంట సేపు వాళ్ళు మాట్లాడేటువంటి ఎకస్టిక్ ఎనర్జీని అంతా వాళ్ళు కన్జర్వ్ చేయగలిగితే దాంతో ఒక 1 HP మోటార్ తెప్పచ్చు అని ఆధునిక విజ్ఞానం చెప్తుంది. మౌనం ఎంత గొప్పది అంటే, నీలో ఉన్న ఎనర్జీని అంతా నువ్వు గనక, మౌనం అంటే ధ్యానము, తపస్సు ద్వారా నువ్వు గనక కన్జర్వ్. ఇప్పుడు ఎంతసేపు మీరు ప్రపంచం బయట ఏదో ఉంది అన్నటువంటి భావనతో పరుగులెత్తుతూ ఉన్నారు. లేదు, లోపల అంతర్యాగం చేయగలరు. నువ్వు వాటినంటిటి యదా సంవరతే ఛాయం కూర్మోంగా నీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా తాబేలులాగా అన్నింటినీ నువ్వు అంతర్ముఖం చేసుకుని లోపల నిక్షిప్తం చేసుకుని అంతర్గతమైన ఆత్మ చైతన్యాన్ని గుర్తించే ప్రయత్నం చేయగలిగినప్పుడు అద్భుతమైన సమతుల్యత నీ బుద్ధిలో గోచరిస్తుంది. అందుకే బీ లైక్ ఎ జడ్జ్, నాట్ లైక్ ఎ లాయర్. లాయర్ లాగా ఆర్గ్యుమెంట్, జడ్జి లాగా ఆలోచించే ప్రయత్నించి, అదే దక్షిణామూర్తి తత్వం. మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి ఎక్కువగా మన కాళహస్తిలో దక్షిణామూర్తి గురించి పూజిస్తుంటాం. దక్షిణామూర్తి అక్కడ ఏర్పడ్డారని. ఎందుకు అక్కడ వశిష్ఠుడు అక్కడ ఏ విధంగా ఆయన ఆవిర్భవింపజేశాడు? వశిష్ఠుడు ఏం చేశాడు అసలు? దక్షిణామూర్తి ఆవిర్భావానికి పురాణంలో అనేకమైన కథలు ఉంటాయి. అనేక సార్లు ఆయన కటాక్షించాడు. వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశపు కులగురు. త్రిశంకువు బొందితో స్వర్గానికి వెళదాం అనుకుంటాడు. అనుకొని గురువు గారిని వచ్చి అడుగుతాడు. ఆయన అంటాడు, ఇది నీ తపశక్తికి అశక్త్యోపమతిత్యాహ వశిష్ఠేన మహాత్మన అంటాడు రామాయణంలో. నీకు వల్ల కాదు అంటాడు. వెంటనే ఈయన వెళ్ళి విశ్వామిత్రుడిని ఆశ్రయిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఇట్లా వశిష్ఠుడు కాదన్నాడు అంటే వశిష్ఠుడు కాదన్నాడు కాబట్టి నేను చేసి చూపిస్తానని ఈయనను సశరీరంగా స్వర్గానికి పంపించాలని ఒక యాగాన్ని చేయడానికి నిశ్చయిస్తాడు. ఆ యాగానికి అందరికీ ఆహ్వానం పంపిస్తాడు.
ఈ ఆహ్వానాన్ని వశిష్ఠుడి పుత్రులు అందుకొని ఈయన యజ్ఞాన్ని అవహేళన చేస్తారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి విశ్వామిత్రుడు కోపంతో భస్మీభూత దురాత్మానం భవిష్యంతి న సంశయ, వాళ్ళంతా మరుక్షణము బూడిద కుప్పలైపోదురుగాక, వాళ్ళంతా భస్మమై బూడిద కుప్పలుగా కళ్ళ ఎదుట కన్న కొడుకులు బూది రాసులుగా కనపడుతుంటే తట్టుకోలేకపోయాడు వశిష్ఠుడు బ్రహ్మర్షి. ఎవరైనా తట్టుకోలేరు. ఆయన కామేచ క్రోధేచ వశే తిష్టతి ఇది వశిష్ఠ అని. వశిష్ఠ అన్న శబ్దానికి అర్థం ఏంటంటే కామాన్ని క్రోధాన్ని రెండింటిని జయించి తన స్వాధీనంలో పెట్టుకున్నవాడు అని అర్థం. అలా మొత్తం తన స్వాధీనంలో ఉంచుకున్న వశిష్ఠుడు కూడా పిల్లల మరణంతో తట్టుకోలేక కొండ శిఖరం ఎక్క అక్కడి నుంచి దూకుదామని వెళ్ళిపోతాడు. వెళ్ళి దూకేస్తాడు. ఎప్పుడైతే దూకుతాడో పుడమిలేమ కందుకము భంగి గ్రహించే, ఆ భూమాత ఒక బ్రహ్మర్షి జ్ఞాని అలా ప్రాణాలు వదిలేస్తూ ఉంటే ఎలా చూస్తుంది? వెళ్ళి ఒక బంతిని పట్టుకున్నట్టు పంటుకొని కూర్చోబెట్టి, వశిష్ఠ ప్రాణం వదిలేసినంత మాత్రాన మళ్ళీ పుట్టుక లేకుండా ఉంటుంది అనుకుంటున్నావు నువ్వు? ఇలా నువ్వు గనక ప్రాణం వదిలేస్తే మళ్ళీ నీకు దేహం దొరకదయ్యా, అది ఇంకా దరిద్రమైనటువంటి భయంకరమైన దుఃఖం, ఆహారానికి కూడా అలమటించాల్సినటువంటి భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది అని ఆయన జ్ఞానబోధ చేస్తే, అయితే ఏం చెయ్యాలో చెప్పు అన్నాడు. ఏమీ లేదు, వెళ్ళి ఆ శివుడి గురించి నువ్వు తపస్సు చేయి. అప్పుడు ఆయన గజకాననము అనేటువంటి అరణ్యానికి వచ్చి శివుడి నుంచి ఘోరమైన తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఆయనను చూసి నాకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించమంటాడు. పార్వతితో సహా వచ్చినటువంటి ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే ఈయన నాకు బ్రహ్మజ్ఞానం చెప్పమన్నాడో అప్పుడు దక్షిణామూర్తిగా అవతరించాడు. భస్మం వ్యాపాండురాంగా శశికలధరో జ్ఞానరుద్రాక్షమాలా వీణా పుస్తేర్విరాజిత కరకమలో లోకపటాభిరామ వ్యాఖ్యే నిషణ్ణా మునివర నికరై సేవ్యమాన ప్రసన్న సకృత్త వాస సతతమవనుతో దక్షిణామూర్తిమీశ. మేధా దక్షిణామూర్తి యొక్క ధ్యాన శ్లోకము అక్కడ ఉన్నది. మేధా దక్షిణామూర్తి అలా అంతకుముందు చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థవైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తి మమలాం అన్యైస్తు కిం కర్మభి అని చంద్రుణ్ణి ధరించి మన్మధుణ్ణి భస్మం చేసిన మూడవ కన్నును ధ్యానిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే తదనంతరం దక్షిణామూర్తిగా మేధా దక్షిణామూర్తిగా అక్కడ కటాక్షించాడు. అప్పుడు వశిష్ఠుడు అడిగాడు, నాకే ఇంత దుఃఖం వచ్చి ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్ళానే, మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి? వాళ్ళని ఎలా కరుణిస్తావు? కాబట్టి ఇక్కడే ఉండు నువ్వు అని ఆయన కోరిన మీదట జ్ఞానప్రసూనాంబగా ఆ తల్లి దక్షిణామూర్తిగా ఈ స్వామి ఆ కాళహస్తి క్షేత్రంలో మనల్ని కటాక్షిస్తున్నారు. ఇద్దరు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇద్దరు జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళే. అది అంటే ఇప్పుడు ఈ దక్షిణామూర్తి శ్లోకాలు ఉన్నాయి కదండి, ఈ ఒక్కొక్క శ్లోకం గురించి మనం మాట్లాడుకుంటే తత్వం బాగా బోధపడుతుంది అనుకుంటాను. ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటానండి. దక్షిణామూర్తి స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకం ఇందాక ధ్యాన శ్లోకం అయిపోయింది. తర్వాత విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. దీంట్లో ఆదిశంకరులు ఇది మొత్తము ఉపనిషత్ జ్ఞానాన్ని వేద సారాన్ని ఈ 10 శ్లోకాలలో ఆదిశంకరులు రచించారు. ఆయన దీంట్లో నిక్షిప్తం చేసి మనకు అందజేశారు. దీంట్లో ఏం చెప్తున్నారు? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. నీలోనే ఉన్నదయ్యా ఆ ఆత్మ చైతన్యం. అది నీకు దర్పణంలో దూరంగా ఉన్న పట్టణంలాగా ఎక్కడో ఉందని నువ్వు అనుకుంటున్నావు. దానికి కారణం ఏమిటి? మాయయా. మాయ కారణంగా. మాయ అంటే యా మా సా మాయ అని ఏదైతే లేదో అది ఉన్నట్టుగా కనబడుతుంది, దాన్నే మాయ అంటారు. సో అలా లేనిది ఉన్నట్టుగా కనబడుతుంది అంటే వెంటనే మనకు సందేహం వస్తుంది. ఆదిశంకరుల గొప్పతనం ఏంటంటే ప్రతిదానికి ఒక ఉపమానం ఇచ్చి మరి నీకు అర్థమయ్యేలాగా చెప్తారు ఆయన. ఇప్పుడు మనం అది ఎలా సంభవం? బయట ఉన్నది ఏదో ఇక్కడ ఉన్నట్టు నేను ఎందుకు అనుకుంటాను అంటే, నాయన నువ్వు నిద్రపోయినప్పుడు స్వాప్నిక జగత్తులో
నువ్వు ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని దాంట్లో నువ్వు రాజు అయిపోతావు, ఏదేదో చేస్తావు. మళ్ళీ నిద్ర లేచిన తర్వాత అదంతా అబద్ధం అని తెలుసుకుంటావు. ఇది కూడా అంతే. యథా నిద్రయా, నిద్రలో ఏ విధంగానైతే నిన్ను నువ్వు వేరేవాడిగా భావిస్తున్నావో అలానే అశాశ్వతమైన ఈ జగత్తునంతా నిజమని దాని వెంట నువ్వు పరిగెత్తుతున్నావు. నిద్ర నుంచి బయటకు వచ్చిన తరువాత నీకు అదేమిటో అర్థమవుతుంది. అలానే నిన్ను ఈ మాయ నుంచి బయట పడవేయగలిగిన దక్షిణామూర్తికి నమస్కరించు, ఆయన నిన్ను కాపాడతాడు అనగానే మళ్ళీ సందేహం వస్తుంది. ఏమండి, కనపడేదాన్ని లేదనంటే మేము ఎలా ఒప్పుకుంటాం? బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. అంటే ఈ మొత్తము ప్రళయం వచ్చిన తరువాత ఈ జగత్తంతా సూక్ష్మంలో ఉంటుంది. ఎలా? బీజంలో ఉన్నటువంటి అంకురము నువ్వు నాటిన తర్వాత వృక్షమై నీడనిస్తుంది. అంత పెద్ద వృక్షము ఇంత చిన్న బీజంలో ఎలా ఉందని నువ్వు అడుగుతావా? మన భారతీయ ఆలోచన విధానం ఏంటంటే ఎంత సూక్ష్మమైతే అంత విస్తారం అవుతుంది. అందుకని అమ్మవారు కూడా బిందు రూపేణ సంస్థిత, కానీ ఈ సకల చరాచర జగత్తుకు కారణం ఆమె. గురుగారు చాలా బాగా దక్షిణామూర్తి గురించి చెప్పారండి, ధన్యవాదాలు. ఇది ఈనాటి మంత్రమేమ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. ఏ విధంగానైతే బీజంలో ఉన్న అంకురము వృక్షమవుతుందో అలానే ప్రళయకాలంలో సూక్ష్మ రూపంలో ఆ స్వామిలో నిక్షిప్తమై ఉన్న ఈ జగత్తే ఇలా ఆవిష్కరింపబడుతుంది. ఆయన ఒక మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ, ఒక మహాయోగిలాగా మాయావిలాగా ఈ సకల చరాచర సృష్టిని చేస్తున్నాడు అని అద్భుతమైన సత్ చిత్ ఆనంద నామ రూపాలే ఐదు. అవి ప్రపంచము అంటే సత్ చిత్. ఈ సత్తు చిత్తును పట్టుకుంటే ఆనందము. ఈ సత్తు చిత్ ఆనందం యొక్క వివరణ తెలియాలి అంటే నామము రూపము నువ్వు కల్పించుకున్నావు. సో ఇలా ఈ సత్తు గురించి మొదటి 2 శ్లోకాల్లో చెప్పాడు.